ఏం పేరు నీ పేరు? నా పేరు దుర్గయ్య. దుర్గయ్యనా? ఏం చేస్తావు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తావా? దొరికిందా యూరియా? దొరికింది ఇయ్యలు మొన్న 2 రోజుల కోలే. 2 రోజుల కోలే. ఎన్ని బస్తాలు దొరికినాయి ఇయ్యాల? ఒకటే బస్సు దొరికిందమ్మా. ఒకటే బత్త చాలుతుందా మరి? ఒక బత్త నీకు చాలా చాలది. ఏం చేయాలి మళ్ళీ రేపు పోవాలి. మళ్ళీ రేపు నిలబడాలి. మరి బాయికాడ పని ఎట్లా? ఇక బాయికాడ పని ఏం చేయాలమ్మా? ఏం చేయాలి ఇప్పుడు? ఇక ఆ, కరెంట్ పెట్టాలి, పొద్దున్న సేపు రావాలి. ఆ, కరెంట్ మంచిగా వస్తుందా? ఇక కట్టే పోతుందా? నడమల పోతుంది. ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన? ఎందుకు నవ్వుతున్నావు? నేను అల్లనే ఉన్నా. నేను అల్లనే ఉన్నా కాబట్టి నవ్వుతున్నా. అందులోనే ఉన్నావా నువ్వు? అందులోనే ఉన్నావు కదా, మరి అందులోనే ఉన్నది ఎట్లున్నది? ఏం చెప్పాలమ్మా? నేను ఏం చెప్పాలేమో అన్నట్టు. ఏం చెప్పాలమ్మా? ఇల్లు ఇచ్చింది ఇంద్రమ్మ. అయ్యో అంత ఉసికాట కూడా తిరము. అయ్యో నెత్తి కొట్టుకున్నట్టుందమ్మా. మరి నీకు వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు? ఇల్లు వచ్చింది. మరి పడ్డాయా మొన్న 1,00,000 రూపాయలు పడ్డాయి? ఏడా పల్లె ఇంకా. అయ్యో, 7 దాకా లేపిన ఇల్లు? నేను మొదలే పెట్టలే ఇంకా. మొదలే పెట్టలే. జరా మా బావ దగ్గర పోయింటి. మా బావ బాగాలేడు. మా బావ దగ్గర పోయింటి. నిన్న వచ్చిన. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? నువ్వు చెప్పమ్మా. నేనేం చెప్పాలి? నేను చెప్తే నువ్వే చెప్పించినావంటారు. ఏంది జరా మంది బసరికి అయితే చక్లీ ఉందమ్మా. నువ్వేమన్నా సరే కానీ రైతు బంధు ఎన్ని తాపల పడ్డది? నాకు పడుతుంది. రైతు బంధు పడుతుందమ్మా. అన్ని తాపల పడ్డదా? అన్ని తాపల పడ్డది. ఎందుకు మీరు కాంగ్రెస్ అయిపోతుందా? అట్లేదమ్మా. ఇక ఏదో ఉండాలి కదమ్మా. ఎన్నేళ్ళ నువ్వు కాంగ్రెస్ లో తిరగవచ్చు? నేను ఇప్పుడు 2-3 ఏళ్ళ. 2-3 ఏళ్ళ. మొన్ననే మారినవి అయితే. మొన్న మారినమ్మా. ఉన్న చెప్పారు యూరియాకు మరి అంతేనా? యూరియా తిప్పలు ఎట్లున్నది? అప్పుడు అప్పుడు తిప్పలు లేకుండా అమ్మా. అప్పుడు తిప్పలు లేకుండా. మరి మీ ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు ఏమంటారు? ఎక్కినవు కాంగ్రెస్ లో ఎక్కించినవు, మరి ఏంది కథ అంటుర్రా? అన్నారా అమ్మ? అంటారు కానీ జర ఇంద్రమ్మ అయితే మంచి చెప్తుంది. సోనియా అయితే ఇంటి ఇచ్చింది మంచిగా చెప్తున్నా అంటారు. సరే అంటారు కానీ ఎవరి మాట వాళ్ళకి ఆనాలు ఇటు పెట్టేయాలమ్మా. చూసుకుంటా పోవాలి. అంతేనా? అంతే. నువ్వేం చెప్పవా? నేనేం చెప్పాలమ్మా? నమస్తే బాపు. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు భూమేనా? వస్తున్నాయా యూరియా మేడము మొన్న పొద్దుగాల పెట్టినాం లైన్లో. మొన్న పొద్దుగాల నుంచి అక్కడ ఉన్నాం. రేపు వస్తుంది అన్నారు, ఎల్లుండి వస్తుంది అన్నారు. ఇగో ఇవాళ వచ్చింది. అది అంజనోనికి అందింది, అందనానికి అందలేదు మేడం. అది ఒక్కటే మళ్ళా రైతుకంతా కలిసి వ్యవసాయం ఒక్కొక్కడు 5-6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు చూస్తున్నారు. అక్కడ అందులో లేదు కానీ మేము ఎప్పటికీ అక్కడ అయితే లైన్ అయితే ఉండాలి. ఉండగా పొద్దుగాల పడితే పొద్దుగా దాకుంటే వానికి అత్తే ఒక్క బస్తా అత్త లేకపోతే లేదు మేడం. మీరు పొద్దున్నాక 4-5 రోజులు లైన్లలో నిలబడితే మరి మీ బాయి కాడ పనులు ఎట్లా? ఇక పనులు ఎక్కడి మేడం? పనులు పోతాయి, అన్ని పోతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు. వెనకట అక్కడ మన పెద్ద మార్కెట్లో సిద్దిపేట మార్కెట్లో సుతా చెప్పులు లైన్లో పెట్టుకొని పోతే అది గట్టినే జరిగింది. అప్పుడు ఓ బత్త దొరకపోతే మళ్ళీ తెల్లారి సుత పోయి మళ్ళీ ఒకటి తెచ్చుకున్నాం. ఇకపోతే సపరేట్గా మరి వచ్చినాం. ఇప్పుడు గదే గతి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన? మంచిగానే ఉన్నది. ఇప్పుడు ఆయన చేసే ప్రభుత్వం అస్సలు ఉంది మేడము. ఇక గదే దొరకలేదు. ఇప్పుడు గదే కొరత. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేసిందో ఇప్పుడు గంతే వచ్చింది. గదే రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ లైన్లు కట్టుకుంటే దొరికితే ఓ బత్త దొరుకుతుంది. దొరకపోతే పొద్దుగా దాకా అన్నీ ఉండాలి. పొద్దుగా దాకా ఉన్నా కానీ మళ్ళీ తెల్లారిపోయి సుత తెచ్చుకోవాలి. ఎవరు అంటే కనబడతలేదు ఆ మేడం. ఇప్పుడు రోడ్ల మీద ఉన్నది లేనిది. ఇప్పుడు ఆయన అంటుండొచ్చు, ఇప్పుడు కనబడతలేదా? అందరు కనబడుతుంది కదా జనాలకు, రోడ్ల మీద ఉన్న వాళ్ళకైతే. నేను చెప్తున్నా కదా, మొన్న పెట్టిరు లైన్కు, మొన్న వేయింది. ఇవాళ నిన్ననే వస్తుంది అన్నారు, నిన్న రాలే. ఇవాళ వస్తుంది అన్నారు, ఇవాళ వస్తే మంచికొక్కటి దొరికింది. మంచికొక్కటి ఎంత చల్లుకుంటారు మేడం? మేము ఒక బస్తా రైతులు అనేటోళ్ళు వ్యవసాయం చేసేటోడు ఒక బత్త కొంటారు, ఎన్ని ఎకరాలు చల్లుతారు. మరి ఏడ కొరత లేదు. అదే మేడం, మరి అగ్గింత మంచిగా అరుచుకుంటుండు. ఒక బత్తి ఇస్తుండు, 3 రోజులకు 4 రోజులకు ఒక బత్తి ఇస్తుండు. మంచిగా చూస్తలేడా? ఎప్పుడు లేదు. టీఆర్ఎస్ వచ్చినప్పుడు మన ఇంట్లో షాపులలో కాక ఇగో ఈడికి వచ్చినాక గాంధీ కాడ సుతా బండ్లు పెట్టించిండు. మంచిగా ఒక బత్త, మంచిగా బత్త ఇచ్చిండు. 2 బత్తాలు ఇచ్చిండు, 3 బత్తాలు ఇచ్చిండ్రు. షాపులలో దొరికినాయి, కొనుకొచ్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు గిట్లా పైసలు అది రేటు 80 తీసుకుంటారు, 280 తీసుకుంటారు.
280 తీసుకుంటారు ఇస్తారు. మీరు ఎట్లుందంటారు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? గాదే గిట్లున్నది. దొరికితేనేమో అది దొరుకుతుంది, దొరకలేదంటే దొరకలేదు. అది వీళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళందరికీ దొరుకుతుంది. ఆ లైన్ కట్టిన వాళ్ళు దొరకలేదు. అది ఇంట్లో ఇప్పుడు సుతా మళ్ళా దాబా లేవనంటే మళ్ళా రావాలి. మళ్ళా రావాలంటే మళ్ళీ ముందుగాల లైన్లో ఉన్నోనికే దొరుకుతుంది అది. మరి ఇలా నీకు ఇచ్చిన రేపు రానోనికి ఇత్తలేదు అని అంటలేరు. రేపు ఇప్పుడు వానికి రాలేదు కదా బస్తా, వాడు ఇవాళ ఉన్నాడు కదా వానికి రేపు ఇస్తానని అంటలేడు. మళ్ళీ పొద్దుగాల మళ్ళీ ఎవడన్నా ముందట ఉన్నోనికే వానికే ఇస్తుంది వాళ్ళు. అంటే 3 రోజులు అయ్యి లైన్ పెట్టి మాట్లాడు 3 రోజులు అయ్యి మేము లైన్ పెట్టి మాకు ఇది వరకు చూద్దాం మళ్ళీ ఒక మందు బత్త సుద్ది ఇయ్యలేదా? 3 రోజులు అయినా తిరగబట్టి 3 రోజులు అయ్యి పెట్టి నువ్వు బైక్ కూడా వరి వేసినాం. వరి వేసిర్రా? వరి 3 రోజులకు కలుపుకొచ్చింది. ఇప్పుడు చల్లాలి యూరియా చల్లాలి తెమాల అంటే 3 రోజుల కొల లైన్ పెట్టుకొని ఆడ కూర్చున్నాం.